న్యూస్ కు స్వాగతం. ఈ రోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్య అంశాలు. జవాన్ మురళీ నాయక్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ కాల్పుల్లో ఏపీకి చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. హిట్లర్ ఫాసిజాన్ని, సామ్రాజ్యవాదాన్ని మట్టి కరిపించింది ఎర్ర జెండానే. సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలను అడ్డుకోవాలి. భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో అందాల పోటీల 20న దేశవ్యాప్త సమ్మె, 30న వ్యాకాశ ధర్నాలకు సిపిఐఎం మద్దతు. జోర్దార్ పనుల వేగవంతం, నిర్వాసితులకు త్వరలో తీపి కబురు, పరిహారంపై నిరాకరణలోగా స్పష్టత, ప్యాకేజీపై ప్రకటనకు ఛాన్సు, మారిన అలైన్మెంట్ ప్రకారమే ముందుకు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా బహుళజాతి సంస్థల పెట్టుబడులకు నిలవైన ప్రాంతంగా మారుతున్న రీజనల్ రింగ్ రోడ్ పనుల్లో వేగం పుంజుకుంది. దాడులను తిప్పి కొట్టాల్సిందే, పాక్ చర్యలను ధీటుగా ఎదుర్కొనాలని ప్రధాని ఆదేశాలు. ప్రధాని మోడీతో త్రివిధ దళాధిపతుల భేటీ. వరుసగా 3 రోజులుగా సాగుతున్న సమావేశాలు. పాక్ దుశ్చర్యలపై ప్రధానికి వివరించిన దళాధిపతులు. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేస్తున్నామని వివరణ. బోర్డర్లో యుద్ధ వాతావరణంపై ప్రధాని ఆందోళన. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తంగా వాతావరణం నెలకొంది. అలాంటి వేళ త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో వారంతా భేటీ అయ్యారు. అయితే గత వారం ముగ్గురు త్రివిధ దళాధిపతులతో వరుసగా 3 రోజుల పాటు ప్రధాని మోడీ సమావేశం కాని శుక్రవారం మాత్రం వీరంతా కలిసి ప్రధానితో మోడీ సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామీణ జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు. ఈ నెల చివరిలోగా ప్రెస్ అకాడమీ భవనం ప్రారంభిస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన జర్నలిస్టులకు, అలాగే వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలసరి పెన్షన్, తీవ్ర అనారోగ్య ప్రమాదాలకు గురైన వారికి ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు.